రెండవ అధ్యాయం, రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం, 9వ వచనం. దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ వద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదో దానిని అడుగునని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమని. చాలా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవా, జాలి గల మా దేవుడా, ఈ దినం నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి మాట చదువుదాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ వద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దానిని అడుగుమని సెలవిచ్చాను. ఎలీషా అంటున్నాడు, నీకు కలిగిన ఆత్మలో 2 పాల ఆత్మ నా మీదకి వచ్చినట్లు దయచేయమని. చూసారా, ఇక్కడ ఇద్దరు కలిసి నడుస్తున్నారు. ఎవరిద్దరంటే, ఒక ఆయన ఏలియా, ఒక ఆయన ఎలీషా. ఇద్దరు కలిసి నడుస్తున్నారు. నడిచినప్పుడు ఏలియా ఎలీషాతో అంటున్నాడు, నాయనా ఎలీషా, ఇన్ని రోజులు నమ్మకంగా నాతో ఉన్నావు కదా, ఇన్ని రోజులు నమ్మకంగా నాతో బ్రతికావు కదా, ఇన్ని రోజులు ఎంతమంది విడిచేలినా నువ్వు మాత్రం విడవకుండా నాతోనే ఉన్నావు కదా, నీకు చివరిలో ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను, నీ నమ్మకానికి బహుమానం. నువ్వు ఇన్ని రోజులు కలిసి నాతో జీవించినందుకు ఒక బహుమానం. ఎందరో వదిలేరు, వచ్చారు, వెళ్ళిపోయారు. ఎందరో వచ్చారు, ఉంటామన్నారు, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ నువ్వైతే నేను వెళ్ళమన్నంత వరకు వెళ్ళలేదు, నాతోనే ఉన్నావు. కాబట్టి నీ నమ్మకాన్ని నేను చూశాను, నువ్వు నమ్మకం ఉండడం నేను చూశాను. కష్టంలో నాతో ఉన్నావు, వ్యాధిలో నాతో ఉన్నావు, బాధలో నాతో ఉన్నావు, సమస్యల్లో నాతో ఉన్నావు. సమస్య వచ్చిందని నన్ను వదలలేదు, బాధలు వచ్చిందని నన్ను విడిచిపెట్టలేదు, కష్టం వచ్చిందని నన్ను విడిచిపెట్టలేదు, అందరిలాగా వచ్చి సొట్టం చూసుకొని వెళ్ళిపోలేదు. నా దగ్గర నమ్మకంగా బతికావు. చూసారా, ఎలీషా అక్కడ అన్న మాటల అర్థం అంత అన్నాం. నేను ఈ మాట చదివినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట. నువ్వు నమ్మకంగా బ్రతికావు. ఎంతో మందిని చూశాను, ఇంతమంది వచ్చారు శిష్యులు, నాతో ఉందామని వచ్చారు, నాతో నేర్చుకుందామని వచ్చారు, నా దగ్గర ఉందామని వచ్చారు. కానీ కొన్ని పరిస్థితులు బట్టి వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు. కష్టం వచ్చిందని వెళ్ళిపోయారు, బాధ వచ్చిందని వెళ్ళిపోయారు, ఈ ఎండ తగిలిందని వెళ్ళిపోయారు, లేకపోతే ఎవరు ఏదో అన్నారని వెళ్ళిపోయారు. కానీ నువ్వు మాత్రం ఉన్నవే. నీలో అదొకటి చూశాను నేను. ఎలీషా, నీలో నేను గొప్పతనం చూశాను. ఏంటో తెలుసా? నమ్మకంగా బ్రతికారు. బైబిల్ చెప్తుంది, నమ్మకంగా బ్రతికిన వారికి మెండైన మేలులాగా. నమ్మకంగా బ్రతికే వారికి మెండైన మేలులాగా. నమ్మకంగా నువ్వు దేవుని సన్నిధిని పట్టుకుంటే, నమ్మకంగా దేవుని సేవకులను వెంబడిస్తే, నమ్మకంగా దేవుని మాటలు వింటే, చావైనా బ్రతుకైనా నీతోనే ప్రభా అని నమ్మకంగా ఉండాలి. ఎండ వచ్చిందన్న గొడుగు, వర్షం వచ్చిందన్న గొడుగు, పాత వచ్చిందన్న గొడుగు, అటు ఇటు గొడుగులు మార్చుతూ నమ్మకంగా దేవుడు చూస్తాడు. మనం మారుస్తున్నామా లేదనేది ఎవరికి తెలుసు? సమస్య వస్తే ఒక దగ్గరికి, సమస్య లేకపోతే ఇంకొక దగ్గరికి, కష్టం వస్తే ఒక దగ్గరికి, కష్టం లేకపోతే ఒక దగ్గరికి కాదు. నమ్మకంగా
నమ్మకంగా నాతో ఉన్నావు, నన్ను వదలలే. కాబట్టి ఈ నమ్మకానికి నీకేం కావాలో చెప్పి నేను ఇస్తాను. ఒక దైవజనుడు ఇంకొక దైవజనుడికి అంటున్నాడు, మరొక దైవజనుడు ఇవ్వగలిగినప్పుడు మరి మనం ఎవరితో నడుస్తున్నాం? ఆమేన్. మరి ఆయన ఇవ్వడా? ఇస్తాడెవడా? ఆయన ఈరోజు అడుగుతున్నాడు, నమ్మకంగా 52 రోజులు వస్తున్నావు కదా, ఎంతో మంది వస్తానని చెప్పి వెళ్ళిపోయారు వెనక్కి. నేను 52 రోజులు ఉంటానని చెప్పి 2 రోజులు ముచ్చటగా ముఖం చూపించి 3 రోజులు ముచ్చటగా ప్రార్థన చేసి 4వ రోజు కష్టం వచ్చిందో నా నష్టం వచ్చిందనో వెళ్ళిపోయారు. కానీ నువ్వు నమ్మకంగా వస్తున్నావు తల్లి, నేను అది చూస్తున్నాను. మనం రావడం దేవుడు చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నేను రావడం దేవుడు చూడట్లేదని. నువ్వు అనుకుంటున్నావు నేను ఏదో చివరిలో కూర్చొని వెళ్ళిపోతున్నాను కదా, లేకపోతే నాకు పాస్టర్ గారు కనబడి కూర్చొని అవతలకి వెళ్ళిపో. దేవుడు చూస్తున్నాడు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ప్రభు చూస్తున్నాడు. మనం అనుకోవచ్చు మనం వెళ్ళిన సేవకుడు చూడలేదు అనుకోకండి. సేవకుడు చూడకపోయినా పర్లేదు, సేవకుడు చూడకుండా ఉండడు. ఒకవేళ చూడకపోయినా పర్వాలేదు. నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావు? దేవుని దగ్గరికి వచ్చావు. ఆయన చూస్తున్నాడు నీ నమ్మకాన్ని. నీకు ఎంత బాధ అయినా వదలకుండా వస్తున్నావు కదా, ఎంత సమస్య అయినా వదలకుండా వస్తున్నావు కదా. నువ్వు నిర్ణయం చేసుకున్నావు నేను ప్రభుతో ఉండాలని. ఈ మధ్య నీకు ఎన్ని సమస్యలు వచ్చాంటాయో ఏంటి, ఒక మాట చెప్పినా, ఎవరి దగ్గర ఉండమనే సమస్య రాదు, కానీ దేవుడి దగ్గర ఉండమంటే సమస్య అర్జెంటుగా వస్తుంది. ఎందుకు చెప్పండి? దేవుడి దగ్గర నుండి ఎంత దూరం చేయాలని చూస్తాడట ఎవరు కదా. మనం అనుకుంటాం అపవాదం కాదట, దేవుడే దూరపరుస్తాడట. ఎందుకు దూరపరుస్తాడయ్యా అని అడిగితే నేను చెప్తాను, నీకు పరీక్ష అది, నీకు పరీక్ష అట. సరే మందిరానికి ఈరోజు వెళ్దాం అనుకునేసరికి నువ్వు అనుకుంటావు అపవాది చూసే సాతానుడు నన్ను ఎంత బాధ పెట్టాడు. సాతానుడు బాధ పెట్టాడట. దేవుడు అధికారం ఇస్తేనే సాతానుడు మన మీద వాడుకుంటాడు. దేవుడు మన మీద సాతానికి అధికారం ఇవ్వకుండా మన మీద సాతానికి ఎటువంటి అధికారము లేదు. చెప్పండి, నా యేసయ్య నా మీద అపవాదికి అధికారం ఇవ్వకుండా వాడు నన్నేమి చేయలేడు. ఆమేన్. ఇప్పుడు మన మీద అపవాది ఏమేం చేయగలరా? ఏం చేయలేడు. ఎందుకు చేయలేడంటే నా దేవుడు నాకు ముట్టమని అధికారం ఇస్తేనే తప్ప అది నన్ను ముట్టలేడు. ఎస్, మరి ఎందుకయ్యా నాకు ఇది బలహీనత అంటే నీకు పరీక్ష. ఆ బలహీనతలో వస్తావా, ఇంటి దగ్గర పడుకుంటుపోతావా, ఏం చేస్తావు? నేను అడిగి వస్తానంటారులేండి. ఇంటి దగ్గర తలనొప్పి వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చారు? ఈరోజు నేను బయలుదేరగా నాకు తలనొప్పి వచ్చింది, అయినా నేను మందిరానికి వచ్చాను. ఎంతమంది? 2 దేవుని ఇస్తారు. ఈరోజు బయలుదేరే ముందు గొప్ప సమస్య వచ్చింది, అయినా నేను ఇంటి దగ్గర అన్ని వదిలేసి వచ్చాను అన్నాడు. ఎంతమంది ఉన్నారు? ఓకే, 2. మిగతా వాళ్ళందరికీ అన్ని కలిగితే వచ్చారా కదా. కానీ దేవుడి పరీక్ష ఎలా ఉంటుందంటే నువ్వు వస్తావా, ఉండిపోతావా. తలనొప్పి వచ్చిందని జెండు బాంబు పక్కన పెట్టుకొని మళ్ళీ ఎప్పటి వరకు తెలుసా? 2:30 వరకు ఉంటుంది. 3 గంటలు అయిపోయినా అయిపోతుంది. మీరు నిజం చూడండి, దేవుడు పెట్టే పరీక్ష మీకు టైం అయిపోయినంత వరకు ఉంటుందండి. వాళ్ళు 2:30కి వచ్చి మళ్ళీ పాస్ గారు అంటారని అదొక మనసు. అమ్మ 2:30 అయిపోయింది, ఇప్పుడు నొప్పి తగ్గింది వెళ్దాం అనుకుంటే అక్కడికి వెళ్ళేసరికి 3 అయిపోద్ది. వెళ్ళినంటే అసలే ఎదురుగా కనబడతాడు పులి. ఏమండగానే మాటలతోనే పీకలు కోసేస్తాడు. అమ్మ బాబోయ్ నేను వెళ్ళను బాబోయ్ అనుకో, నువ్వేమవుతావు? భయపడిపోతావు కదా. చాలా మంది అదే చేస్తుంటారు. నిజం. మన పరీక్ష ఎలాంటిదంటే టైం అయినంత వరకు పరీక్షట. దాన్ని జయించి రాగలిగినప్పుడే దేవుడు చూస్తాడు. ఆమేన్, ఆమేన్. ఏలియాతో చాలా మంది శిష్యులు వచ్చారు. అయ్యా నీ దగ్గర శిష్యరికం చేస్తాం, నీతోనే ఉంటాం, చావైనా బతుకైనా నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాం, మాకు ఒక గుడిసి కట్టే, మాకు ఒకటి కట్టే అన్నారు. సరే చేశాడు. చేసిన తర్వాత ఏమైతారు వీళ్ళు? ఏలియాని వదిలేస్తారు.
కానీ మొదటి నుండి చివరి వరకు ఏలియా ఆరోహణమైనంత వరకు ఎవరున్నారు? ఎలీషా. మనము కూడా తెలుసుకోవాలి, మనం నమ్ముకోవడం ఏదో 2 రోజులు 3 రోజులు కాదు. మనం ఈరోజు రక్షణ తీసుకున్నామంటే మరలా ఇప్పుడు మట్టిలో కలిసినంత వరకు ఆయనతో ఉండాలి. ఇది మన నిరీక్షణ. ఈ మధ్యన కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఆగిపోయావా? కార్యాలు జరగవు. ఆగిపోను నేను, సాగిపోదును, ఆగిపోను నేను. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం సాగిపోదును, ఆగిపోను నేను. చెప్దామా? ఆగిపోను నేను, ఎండిన ఎడా లోయలలో నేను నడచినను, కొండ గుహల బీటులలో నేను తిరిగినను, ఎండిన లోయలలో నేను నడచినను, కొండ గుహల బీటులలో నేను తిరిగినను. నా సహాయకుడు, నా కాపరి యేసే, యేసే నా సహాయకుడు, నా కాపరి యేసే. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆగిపోను నేను. అందరం పగలండ దెబ్బకైనను, రాత్రి వేళ భయముకైనా, భగవాన్ బాణములకైనా నేను భయపడను. పగలండ రాత్రి వేళ భయముకైనా, భగవాని బాణములకైనా నేను భయపడను. నాకు ఆశ్రయము, నా ప్రాణము యేసే, యేసే. అందరూ నోరు తెరిచేద్దాం. ప్రాణము యేసే. ఓ హల్లెలూయా. అందరం అందరం హల్లెలూయా హల్లెలూయా. శబ్దం శబ్దం. సాగిపోదును, ఆగిపోను నేను, సాగి విశ్వాసములో నేడు, ప్రార్థనలో నేను. అందరం ప్రార్థనలో నేను. హల్లెలూయా. అందరం అందరం
గ్లోరీ గ్లోరీ. అవును ప్రియులారా, సాగిపోతాను, ఆగిపోను. ఏ కష్టం వచ్చినా, ఎండ దెబ్బైనా, వర్షం దెబ్బైనా, 10,000 మంది దండెత్తొచ్చినా, శత్రువులే నా మీద మోహరించిన, నేను ఆగిపోను ప్రభు. అది చూస్తాడు దేవుడు. అపవాది కంటే ముందు మనల్ని ఆపేవాడు ఎవరంటే దేవుడే ఆపుతాడట. మనమేమంటామంటే చిన్నదానికి పెద్దానికి ఎవరి మీద పెట్టేస్తాం? అనాథగా దొరికాడు పాపమాడు. ఆడు ఏడుస్తుంటాడట, నేను అనాథగా దొరికాను వీళ్ళకి. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరైనా ఉంటారు కదా, అలాగే అంటారు. అన్నిటికాల మీద అంటుంటే వాళ్ళు ఏమంటారు? నేను అనాథగా దొరికాను, నా మీదే ఆడుకో. మీ ఆయన అంటాడు కదా, నేనే అనాథగా దొరికానే. నువ్వు అంటావు కదా మీ ఆయనకి, నేను అనాథగా దొరికానని. పిల్లలు తప్పు చేసినా నన్నే తీరుతావు, నువ్వు తప్పు చేసినా నన్నే తీరుతావు. ఎవరు తప్పు చేసినా ఎవరిని పెడతారండి? అనాథగా ఎవరు దొరుకుతారు కదా. పాపం అపవాది అనాథగా దొరికిపోయాడట. ఈ క్రైస్తవులందరూ ఆడినే పెడతారట. చూసారు మీరు ఎప్పుడైనా? కూర వండినప్పుడు ఆ గరిట పడిపోయింది అనుకోండి, చూసావా సాతానుడు ఎంత పని చేశాడు. ఎక్కువ దేవుణ్ణి స్తుతించే బదులు సాతాన్నే నోరులో ఎక్కువ క్రైస్తవులు. సాతాను నోటి ద్వారా ఎక్కువ ఆడి పేరు ఎత్తుతుంటారు క్రైస్తవులు. ఎవరి పేరు నోటిని ఎత్తుతుంటామో ఆడినే స్తుతిస్తున్నట్టు. అది మాత్రం గమనించండి. అంతేకాని ప్రతిదానికి సాతాను, అమ్మో దెయ్యము, లేకపోతే అల్లా అపవాది, నాకు అల్లాడు ఇలా చేసాడు, ఈడు ఇలా చేసి అనకూడదు. అలాగంటే అది నీ ఇంటి మీద బాగా పనిచేస్తుంది. మనకి ఎప్పుడైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం కలిగిన నోటి నుండి ఒకే మాట రావాలి, యేసు మాట. నా యేసయ్య నాకు ఇలా చేశాడు అంతే. పరీక్ష పెట్టాడంటే ఎవరు? యేసయ్య. నేను గెలుస్తానో గెల్లాను. నిజంగా దేవుడిలో గుణం ఉంది, మంచి గుణం తెలుసా? పరీక్ష పెడతాడు, గెలిపిస్తాడు. పరీక్ష పెడతాడు, ఓటమివ్వడు. ఆయన పరీక్ష నువ్వు నిలబడితే నీకు ఓటం అనేది ఉండదు. పరీక్ష నువ్వు నిలబడ్డావంటే ఓటం అనేది ఉండదు. గెలిపే 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 నిజం. లోకంలోనే చాలా మంది పరీక్షలు పెట్టి గెలిపిస్తున్నారు, ఓడిపోయిన వాడిని కూడా గెలిపిస్తున్నారు. నిజం. దేవుడు కూడా పరీక్ష పెడతాడు. ఆయనకు కావాల్సింది ఏంటంటే పరీక్షకు నిలబడే గుణం కావాలి. పరీక్షకు ముందే భయపడిపోతే నువ్వు ఓడిపోయినట్టే. అప్పుడు అపవాది చేతిలోకి వెళ్ళిపోతాను. పరీక్షలకు ఎవడైతే భయపడతాడో వాడు అపవాది చేతిలోకి వెళ్ళిపోతాడు. పరీక్షలకు నిలబడేవాడిని దేవుడు విజయం ఇస్తాడు. ఆమేన్. నువ్వు యుద్ధం చేయవసరం లేదు, పరీక్ష రాయవసరం లేదు. పరీక్షకు రాస్తానని నువ్వు పూనుకుంటే చాలు, అందులో ఎగ్జామ్లో విజయం ఇచ్చేస్తాడు. కొంతమంది పరీక్షలు అనగానే భయపడిపోతుంటారు. అమ్మ పరీక్షలు, అమ్మ పరీక్షలు. అసలు పరీక్ష లేకపోతే పై క్లాస్కి వెళ్ళగలుగుతావు? పరీక్ష ఎందుకో తెలుసా? 3 విషయాలు పరీక్ష. ఒకటి, మనలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీసుకొస్తుంది. పరీక్ష రెండోది, ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తారు. మూడవది ఏంటో తెలుసా? నీ మీద నీకే నమ్మకాన్ని పుట్టిస్తుంది పరీక్ష. పరీక్ష నీ మీద నీకు నమ్మకం పుట్టిస్తుంది. ఏంటో నమ్మకం అంటే, నా దేవుడు నా ప్రార్థన అప్పుడు ఆలకించాడు, ఇప్పుడు కూడా ఆలకిస్తాడు. పరీక్ష నిలబడే వాడికి 3 ఆశీర్వాదాలు చాలా బైబిల్లో చెప్పాడు. బైబిల్ నుంచి అవి కాకుండా 3 విషయాలు చెప్తాడు. ఒకటేంటి? పరీక్ష లేకపోతే పైకి రాలేదు. పరీక్ష రాయినోడు ఎవడు? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. పైకి రాలేరు అని చెప్పిన మీరు అందరూ ఎక్కడ ఉంటారు? ఆ 10th క్లాసులోనూ ఇంటర్మీడియట్లోనూ అందరుగా పైకి వచ్చిన వాళ్ళు, పరీక్ష రాసిన వాళ్ళందరూ డిగ్రీలకు వెళ్ళారు కదా. రెండోది, పరీక్ష రాస్తే మనలో టాలెంట్ ఏంటో బయటపడుతుంది. టాలెంట్ ఎప్పుడు బయటపడుతుంది అంటే నీ ఎగ్జామ్లోనే.
చాలా మంది అంటారు, లోకంలో చూస్తుంటాం, చాలా మంది అంటారు తెలుసా, మా అబ్బాయి అండి, మా ఓడండి, మా అమ్మాయి అండి 10కి 10 మార్కులు తెచ్చుకుందండి 10th లో 10కి 10 తెచ్చుకుంది. ఆవిడ తెలివి ఎక్కడ బయటపడుతుంది తెలుసా? ఎంట్రన్స్ ఎగ్జామ్ లో బయటపడుతుంది. 10th క్లాస్లో బయటపడదు. ఏంటి 10th క్లాస్లో 10కి 10 రావచ్చు, ఇంటర్లో 10కి 10 రావచ్చు, స్టేట్ ఫస్ట్ రావచ్చు. కానీ ఎప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం ఎప్పుడు బయటపడుతుంది తెలుసా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎప్పుడైతే పాల్గొంటారో. అంచేత ఎంసెట్లు, ఈ సెట్, ఆ సెట్, ఈ సెట్ అంటారు కదా, ఆ సెట్లో రాసినాడు ఆవిడ తెలివైనడు. అక్కడ ఎందుకంటే అక్కడ నోట్స్ చదివింది పడదు, ఏవేవో పడతాయి. ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ అనుకోండి, మన బుక్కుల్లోనే పడతాయి. కాబట్టి చూడకుండానా ఏంటి కంటెస్ట్ పెట్టి ఏం చేస్తారు? వీడు ప్రపంచంలో మనిషికి భయపడ్డా కూడా దేవుడికి భయపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకి చెప్పండి. దేవునికి స్తోత్రం. చూసారా, 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ వాడు స్టేట్ ఫస్ట్ రావచ్చు, కానీ ఎంసెట్ లో రాస్తాడికి ర్యాంక్ కూడా రాదు. ఎందుకు రాదు తెలుసా? ఇవన్నీ బుక్కులు కంటెస్ట్ పెట్టి రాసుకునేవి. రేపు పరీక్ష అనుకో, ఈ రాత్రి సైన్స్ అనుకో, సైన్స్ అంతా చదివేస్తాడు. అంటే పరీక్ష వరకే ఉంటాయి, తర్వాత జ్ఞాపకం ఉంటాయి. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అది కాదు. ఎప్పుడో మనం 1వ తరగతిలో చదివింది ఇస్తాడు. 1వ తరగతిలో చదివింది వాడు చెప్పడు, నేను 1వ తరగతిలో ఇస్తానని. 1వ తరగతిలో ఇస్తానంటే ఎన్ని చదువుతాం 1వ తరగతి నుండి? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలాగుంటాయండి, అందులో పాస్ అయిన వాళ్ళు నిజమైనటువంటి తెలివైన వాళ్ళు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో ఎవరికైతే మార్కులు వస్తాయో వాళ్ళు నిజమైన తెలివైన వాళ్ళు. అని చెప్పిన ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పాస్ అవ్వలేరు చాలా మంది. ఎస్, స్టేట్ ఫస్ట్ రావచ్చు, స్కూల్ ఫస్ట్ రావచ్చు, కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మార్క్ కూడా రాదు, సీట్ రాదు. అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పాస్ అయితేనే మీకు సీట్ వస్తుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివేస్తున్నారంటే ఊరకను కాదండి, అందరూ ఇంజనీర్లు అయిపోతున్నారని అంటున్నారు. కానీ వాళ్ళు ఎంసెట్ ఏం చేయాలా? రాయాలండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ర్యాంక్ రావచ్చు, కానీ ఎంసెట్ లో ర్యాంక్ రాకపోతే వాడికి ఇంజనీరింగ్ సీట్ రాదు. ఏమనుకుంటున్నారు చాలా మంది, ఎంతోమంది ఇంజనీర్లు అయిపోతున్నారండి. కాదండి, ఎంట్రన్స్ లో వాడు రాయాలి, ఎంట్రన్స్ లో రాయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే దేవుడు మనకు పరీక్ష పెట్టాడంటే ముందు మన టాలెంట్ వస్తుంది, మన టాలెంట్ బయలుపరచబడుతుంది. రెండవది ఏంటో తెలుసా? రండి పై క్లాస్కి వెళ్తాం. మూడవది ఏంటో తెలుసా? నమ్మకం, ధైర్యం పడుతుంది. దేవుని మీద నమ్మకం వస్తుంది. ఆ విశ్వాసం నాతో ఉన్నాడు దేవుడు అనే నమ్మకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంచేతనే ఆగిపోకుండా ఏమైపోలా, సాగిపోవాలి. అది దేవుడు చూస్తున్నాడు. ఏలి అంటున్నాడు ఎలీషా ఎంతో మందిని చూశానయ్యా, అందరూ వచ్చారు వెళ్ళిపోయారు, అందరూ ఉంటామన్నారు వెళ్ళిపోయారు. మీకు ఎందుకండి, నేను చేస్తాను కదా అన్నారు, తర్వాత ఎవరు కనబడలేదు. కానీ చివరి వరకు నువ్వు ఉన్నావే ఎలీషా, చివరి వరకు ఉన్నావు. ఇది నేను చూశాను, నా వలన నీకేం కావాలా? చూడండి అక్కడ ఏమంటున్నాడు 9వ వచనంలో, వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ వద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేం చేయాలి చెప్పు, దాన్ని అడుగు, నీకేం కావాలో అడుగు. ఇన్ని రోజులు నమ్మకంగా నాతో ఉన్నావు కదా, ఇన్ని రోజులు నమ్మకంగా ప్రార్థన చేసావు కదా, ఇన్ని రోజులు నమ్మకంగా ఉపవాసం ఉన్నావు కదా, ఈ రోజు ఏం కావాలో చెప్పమ్మా నీకు ఇస్తానంటాడు దేవుడు. నమ్మకంగా ఉన్నవారికి, ఇన్ని రోజులు నమ్మకంగా మందిరంలో ఉన్నావు, ఇన్ని రోజులు నమ్మకంగా ఉపవాస ప్రార్థన చేశావు, నమ్మకంగా. ఎంతో మంది వచ్చారు తప్పిపోయారు, ఎంతో మంది వచ్చారు వెళ్ళిపోయారు, ఎంతో మంది వచ్చారు ఒకరోజు ఆగితే ఒకరోజు వెళ్ళిపోయారు. కానీ నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి, నమ్మకంగా ఆకలేసినా దాహం వేసినా, ఎంతమంది వచ్చినా, ఎంతమంది నీకు ఎదురొచ్చినా, ఎంతమంది నీ నాపినా, ఎన్ని అడ్డులు వచ్చినా
నమ్మకంగా రోజు తప్పిపోకుండా. నమ్మకం అంటే చెప్తాను చూడండి ప్రియులరా, ఈ ఒక్కరోజు తప్పిపోకూడదు, 2 సమయం కూడా తప్పిపోకూడదు. ఆయన 1 గంట అన్నాడంటే 1 గంట. ఇది నమ్మకం. నమ్మకం అంటే నేను 2 గంటలకు వచ్చిన వాడికి నమ్మకం అంటే అది పొరపాటు. అది పొరపాటు. ఏదో టైంలో వస్తున్నాను కదండి నేను, అది నమ్మాలి కదండి అంటే అది పొరపాటు. నమ్మకం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు చూసుకోండి, ఎంతమంది నమ్మకంగా ఉన్నారు ఇప్పుడు మీకే తెలుస్తారు. 1, ఏ రోజు మానకూడదు. 2, సమయానికి రావాలి. 3వది ఏంటో తెలుసా? వచ్చిన నీవు ప్రార్థన చేయాలి. కొంతమంది వస్తారు బయట నసుకేసుకుంటారు, కొంతమంది వస్తారు అక్క ఏంటి అక్కడేటి ఈ మాట్లాడేసరికి అలా సమయం సరిపోదు. అది నమ్మకం కాదు. నమ్మకంగా నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇది నమ్మకం. 1, రోజు రావాలి. 2, సమయానికి రావాలి. 3, ప్రార్థనలో దేవుడిని అడగాలి. నమ్మకంగా ఏం అడిగావు? ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏం వాగ్దానం ఇస్తున్నాడు చూడండి. నేను తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుకున్నానో దాన్ని అడుగు. నీకేం కావాలో అడుగు నాకు. నీ నమ్మకానికి ఈరోజు బహుమానం, నీ నమ్మకానికి ఈరోజు గిఫ్ట్, నీ నమ్మకానికి ఈరోజు దేవుడు గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు. ఏం కావాలో అడుగు. ఎలీషాకు అడుగుతున్నాడు, ఏలియా నాతో ఇన్ని రోజులు నమ్మకం ఉన్నావు, ఆకలి వేసిన రోజు నన్ను వదలలేదు, కష్టం వేసిన రోజు నన్ను వదలలేదు, ఎండలో నిన్నప్పుడు నువ్వు వదలలేదు, నీడలో ఉన్నప్పుడు నువ్వు వదలలేదు. ఎలా వదలలేదని రుజువు ఏంటో తెలుసా? ఏంటి? 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం మొదటి నుండి ఒకసారి చూద్దాం. ఏలియాయు ఎలీషాయు కూడి వాళ్ళిద్దరు కలిసి నడుస్తుండగా నాకు దేవుడు బేతేలుకి వెళ్ళిపోమంటున్నాడని సెలవిస్తే నేను వెళ్ళిపోతున్నానని చెప్తే మీకు టూకీగా చెప్తాను. అది ఒకరోజు ఇద్దరు కలిసి నడుస్తున్నారు. ఎవరు? ఏలియా. ఆ గిల్గాలంటే రక్షణ దినం. రక్షణ వరకు బాగా నడిచావు, రక్షణ వరకు బాగా నడిచావు, బాప్టిజం వరకు బాగా నడిచావు, బాప్టిజం వరకు కలిసి వెళ్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసు? ఎలీషాకి నువ్వు ఇక్కడ ఉండిపో, నేను వెళ్ళిపోతున్నా అంటున్నాడు. అందరూ ఏమైపోయారు? గిల్గాల్లో ఉండిపోయారు. కొంతమంది ఎక్కడ ఉండిపోయారు? గిల్గాల్లో ఉండిపోయారు. కొంతమంది బాప్టిజం తీసుకొని బాప్టిజం దగ్గర ఆగిపోతున్నారు. క్రైస్తవులు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. మేము చర్చికి వెళ్ళాం, బాప్టిజం తీసుకొని చాలు, మాది క్రైస్తత్వం అదే అనుకుంటున్నారు చాలా మంది. అక్కడ ఆగిపోయారు. కానీ ఎలీషా ఆగలేదు. చూడండి ఏమంటున్నాడు తెలుసా? ఏలియాతో ఏమంటున్నాడు? యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్నేం చేయను, విడవను. ఎప్పటి వరకు తెలుసా? నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నువ్వు ఎక్కడ చస్తే నేను అక్కడే చస్తాను, ఆ దేవుడి దగ్గరే ఉంటాను. ఎంత తీర్మానం చూడండి, ఎంత తీర్మానమో చూడండి. అది దేవుడు చూశాడు. అన్నీ ఏం చూశాడు? ఏ కష్టం వచ్చినా నదుల ప్రభా, ఏ బాధ వచ్చిన నదుల ప్రభా, ఏ నిందలు వచ్చినా వదలను ప్రభా. మా ఇంట్లో అంతా నిందలు పెట్టొచ్చు, కానీ నదులయ్యా. నేను బయలుదేరేటప్పుడు నా కడుపులో నొప్పి రావచ్చు, నొప్పి వచ్చినా పర్లేదే, నీ సన్నిధిలో చచ్చిపోతాను అని తీర్మానించుకొని వచ్చావే, నీ బాధలను పక్కన పెట్టి వచ్చావే, అది దేవుడు చూస్తాడు. అది దేవుడు చూస్తున్నాడు. ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు నాయన, నిన్ను విడవను. ఈ ఉపవాస దినములన్నీ నిన్ను వదలనయ్యా, నేను వదలను. మందిరాన్ని నేను విడిచిపెట్టినయ్యా, మందిరాన్ని నేను విడిచిపెట్టను అని నిర్ణయించుకున్నదే. ఆ నిర్ణయానికి దేవుడు బహుమతి ఇస్తున్నాడు. ఆ నిర్ణయానికి నువ్వు ఒక నిర్ణయం తీసుకున్న ఉపవాసం ఉంటాను ప్రభుత్వం. నాకైతే ఉండడానికి అవకాశం లేదు, బీపీ షుగరు, కానీ ఉంటాను ప్రభు కొరకు. ప్రభు నాకు ఇస్తానన్నాడు. షుగర్కి నేను కొంచెమే తినకపోతే నాకు అవ్వదు, బీపీకి ఒక టాబ్లెట్ అయిపోతే నాకు అవ్వదు.
కానీ దేవుడు నా జీవితాన్ని మారుస్తానన్నాడు. దాని కొరకు ఇదేమైపోయినా పర్వాలేదు, నేను ఖచ్చితంగా ఉపవాసం ఉంటాను. ఇన్ని గంటల వరకు ఉంటాను, ఇన్ని రోజులు ఉంటాను, ఎంతమంది ఉంటాను. ఒక నిర్ణయం బట్టే దేవుడు బహుమతులు ఉంటాయమ్మా. దేవుడు బహుమతి పొందాలంటే నీ నిర్ణయమే. ఈరోజు కొంచెం చలాకీగా ఉన్నాను, వెళ్ళిపోతాను చర్చికి. రేపు కొంచెం మాడుగా ఉన్నాను, పడుకొని పోతానంటే కాదు తల్లి, కాదు. నీ నిర్ణయం. ఏమున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, ఎవరు అడిగినా అడగకపోయినా, నా జీవితం ఎలా ఉన్నా బాబా సృష్టించేది నువ్వు. చచ్చిపోతే నీ దగ్గర చచ్చిపోతున్నాయి ఆయన ఎప్పుడైతే నిర్ణయం చేసుకుంటావు. ఎలీషా నిర్ణయం చేసుకున్నాడు ఏలియాతో. ఏలియా దగ్గర ఏమంటున్నాడు? యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడవను. తల్లి అలాంటి నిర్ణయం ఉందా? ఉపవాస ప్రార్థన. దేవుడు నీకు బహుమతి ఇవ్వాలంటే నీకు చూస్తాడు, నీ జీవితాన్ని, నీ బ్రతుకుని చూస్తున్నాడు. బాధ వస్తూ ఉండిపోయి, ఉప్పు దొరకపోతూ ఉండిపోయి, కారం లేదు ఈరోజు అంతకి ఎలా వంట చేయాలనుకున్న కారంగా ఉండిపోయే ఉపవాస ప్రార్థన దేవుడికి వద్దండి. దేవుడికి వద్దే వద్దు. నిజమైన ఉపవాసం ఏంటో తెలుసా? ఒక తీర్మానం. రెండింతలు ఆశీర్వాదం పొందాలంటే మొదటగా దేవుడితో నడవాలి. ఒక తీర్మానం చేసుకున్నాడు. 52 రోజులు ఒక తీర్మానం చేసుకో. మళ్ళీ నేను బలవంతం పడుతున్నాను కాదు, అది నీ మనస్సాక్షి. నీకు కావాలంటేనే 1 రోజైనా 2 రోజులైనా 10 రోజులైనా 52 రోజులైనా ఆ దేవుడు చూస్తున్నాడు. నీ తీర్మానం దేవుడు చూసేవాడు. ఎలీషాతో అంటున్నాడు, ఏలియా అందరూ వదిలి వెళ్ళిపోయారు, కానీ నువ్వు ఉన్నావు, నేను చూశాను. అయితే నీకేం కావాలో చెప్పు, నీకేం కావాలో అడుగు, నేను ఇప్పుడు అది ఇస్తాను. నేను ఇప్పుడు అది ఇస్తాను. అమ్మా నువ్వు నమ్మకంగా ఉపవాస ప్రార్థన చేస్తున్నావు కదా, నీకేం కావాలో అడుగు. ఉపవాస ప్రార్థనలో నీకేం కావాలో, నా మందిరంలో నీకేం కావాలో నమ్మకంగా చేసినందుకు ఏం కావాలో ఏం కావాలో చెప్పు, అడుగు. ఏం కావాలో అడుగుస్తాను. ఏం కావాలో ఈరోజు నమ్మకం. ఏం అడుగుతున్నాడో చూద్దామా? నీకు కలిగిన ఆత్మలో నా మీదకు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ ఆత్మ నాకు 2 కావాలయ్యా. 2 పాళ్ళు అంటే అక్కడ 3 విధాలుగా ఉంది. 3 విధాలుగా 2 2 రెట్లు, 2 విధాలు. సరే, 2 అంటే చాలా మంది అంటారు 2 అంటే 1కి 1 అని. ఇంకొకరు అందరూ అంటారు 1కి ఇంకొకటి కలపడం అని. ఇంకొకరు అంటారు 2 2 4 కదండి, 2 2 4 కదండి అంటారు. కాదు, దేవుని ఉద్దేశంలో మీకు చెప్తాను. నేను మరొకసారి చెప్పాను, మరొకసారి చెప్తాను. 1, మనం 10 అనుకుంటే మనం 1000 మందిని తరుముతామంట. ఎంతమంది? 1000 మంది కదా. ఈ 10 × 10 ఎంత అయింది చెప్పండి అమ్మా. 10 10 అంటే ఇద్దరు. 10 అంటే 1 అనుకున్నాం. ఎక్స్ 10 అంటే 1. ఇప్పుడు 2 10లు అంటే ఇద్దరు కదా. 10 10 అంట ఇద్దరేనా? ఇప్పుడు 10కి 100 వేస్తే 1000 వేస్తే ఇప్పుడు ఇంకో 10కి ఎన్ని వేయాలా? గట్టిగా చెప్పండి. ఇంకొక 1000 వేయాలా? అప్పుడు మొత్తం ఎంత ఏంటైతే 2000. ఓకే, రైట్. దేవునికి స్తోత్రం. రైట్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్కడు 1000 మందిని తరిమాడు. ఇప్పుడు ఇద్దరు 2000 మందిని తరమాలి కదా. కానీ బైబిల్ ఏం చెప్పింది? 10,000 మంది. మొన్న మీకు చెప్తాను, 10,000 మందిని తరమాలి. 10,000 మందిని అడగవుతుంది.
రెండింతలంటే అంతే, రెండింతలంటే 3 + 3 ఎంత? 6ఏనా? 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 3 × 3 ఎంత? మరెందుకంటే అలాగైంది? 1 × 1 1 + 1 2 అవుతుంది. మళ్ళీ 2 × 2 4, 2 + 2 4 కదా. కానీ 3 + 3 6, 3 × 3 9. డబుల్ రెట్టింపు అండి. 10 × 10 100. అలాగే అనుకుంటే మనము 1000 × 10 వేయండి, ఎంత అవుతుంది? 10,000. ఇద్దరు తరిమితే 10,000. సరే, ఒక మాట మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 10 1 అనుకున్నాను, 10ని ఎంత అనుకున్నాం? ఒకసారి చూడండి, వేయండి మీరు బుక్ మీద వేయండి. 1 = 10 = 1000. ఓకేనా? రైట్. 1 ఇక్కడ వేసి కిందన మళ్ళీ 1 వేసి వేసారా? కిందన ఆ 1 కింద దించుకోండి, కింద 1 దించుకోండి. ఆ 1 × మళ్ళీ 1 వేయండి కిందన. 1 × లేదు 1 + 1 వేయండి. 1 + 1 ఎంత? 2 కదా. ఇప్పుడు 10 = 10 × 1000 వేయండి. 10 అంటే 1 కదా. 1 ప్లేస్లో ఎన్ని వేయాలా? 1 ప్లేస్లో ఇంకొకటి వేయండి. ఇంటూ వేస్తే 1 వేస్తుంది, సరిపడు. 1 ప్లేస్లో 1000 వేయండి. 1000 మంది తరిమాలి కదా. 1000 మంది తరిమారా? ఆ 1 ప్లేస్లో ఎంత వేయాలా? ఇంటూ 10 వేయండి. ఎంత అయింది? 10,000 కదా. ఇది మ్యాథ్స్ చదివిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 2 మీకు ఇస్తానంటున్నాడు. ఎన్నింతలు? 2 ఇవ్వాలంటే ఎవరంటున్నారు? ఈయన అడుగుతున్నాడు. 2 ఏం కోరుకుంటున్నాడు? ఆత్మ కోరుకుంటున్నాడు. ఎవరమ్మా? ఎలీషా. మరి ఈరోజు మనము కూడా దేవుడి దగ్గర ఒకటి కోరుకోవాలి. ఏంటా కోరుకోవాలి? ఆత్మ. ఏంటది? ఒక 3 మాటలు మీకు చెప్తాను. ఈ ఆత్మ కోరుకోవాలంటే, లేదా ఆత్మ దేవుడిని మనకి ఇవ్వాలంటే, లేదా మన కోరుకుని మనకి ఇవ్వాలంటే, ముందు ఆత్మతో నింపేవాడు ఎవరో మనకు తెలియాలి. ఆత్మతో నింపేవాడు యేసుప్రభువారు. ఎవరమ్మా? యేసుప్రభువారు. మనకి ఎక్కడ జరుగుతుందంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. నేను నీళ్ళలో మీకు బాప్టిజం ఇస్తున్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పును మోయటకు కూడా నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధ ఆత్మను అద్భుతము మీకు బాప్టిజం ఇచ్చును. దేవుడికి స్తోత్రం. ఆయన మీకు ఆత్మతో నింపుతాడు. నేను బోధించడానికి మాత్రమే వచ్చాను పాస్టర్గా, కానీ ఇచ్చేవాడు మాత్రం ఎవరు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మత్తయి సువార్తలో చెప్తున్నాడు. మీరు అడుగుతున్నారు కదా, పాస్టర్ గారు ఈరోజు చెప్పారు, మీ మనసులో ఏముందో నువ్వు నమ్మకంగా వచ్చావు కాబట్టి నీకు ఇస్తానంటున్నారు. పాస్టర్ గారు కాదు, ఇచ్చేవాడు మాత్రం ఆయన. నీకేదైనా ఆయన ఇస్తాడు. ఆమేన్. నా వెనక వచ్చేవాడు శక్తిమంతుడు, నా వెనక మాట్లాడుతున్నవాడు శక్తిమంతుడు. ఇప్పుడు మనిషి మాటలు చూస్తున్నారు మీరు, మనిషి కాదు. ఆ వెనక ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు ఇచ్చేస్తారంటే, పాస్టర్ గారు ఎవరు? ఈయన చెప్పినంత వరకే. కానీ మాట చెప్పించిన వాడు శక్తివంతుడు. ఆయనకి ఇస్తాడు. ఎలా దొరుకుతుందంటే ఆయన ఇస్తాడు. అదే మార్కు సువార్తలో కూడా అంటాడు. 1:7-8 చూద్దాం. 1వ అధ్యాయం 7-8. నాకంటే శక్తివంతుడు ఒకడు నా వెనక వచ్చుచున్నాడు, నేను పాత్రుడను కాను.
ప్రైజ్ ది లార్డ్. ఈ 4 సువార్తల్లో కూడా అదే రాశాడు. నాకంటే ఒక శక్తిమంతుడు వస్తాడు, ఆయన మీకు ఇస్తాడు. నాకంటే ఒక శక్తిమంతుడు వస్తాడు, ఆయన మీకు ఇస్తాడు. మీరు కోరుకున్నది ఆయన ఇస్తాడు. అమ్మ, ఈరోజు నేను చెప్పమని నీకు చెప్తున్నాను. నువ్వు నమ్మకంగా వస్తున్నావు కాబట్టి నీకు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవుడు ఇస్తాడు. ఆ ఇచ్చేవాడు ఎక్కడున్నాడు? నా వెనక వస్తున్నాడు. ముందు నన్ను పంపించాడు, వెనక ఆయన వస్తాడు. ఆయన శక్తిమంతుడు, ఆయనే ఇస్తాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, పాస్టర్ గారు ఏ పాస్టర్ గారు ఇవ్వలేరు, దేవుడు అక్కడ ఇస్తాడు. ఈ వాక్యం అర్థం చేసుకోండి. యోహాను ఇవ్వలేదు. యోహాను ఏమన్నాడు? నా వల్ల కాదు, నేను చెప్పినంత వరకే, ఇచ్చేవాడు మాత్రం ఆయన. ఇది మాత్రం గమనించండి. ఎక్కడికి వెళ్ళినా, ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా, ఒకవేళ నేను ఇస్తానని ఏ సేవకుడు అని అంటే అదంతా అబద్ధం. ఇచ్చేవాడు దేవుడు ఒక్కడే. ఆయన మన వెనుకున్నాడు, నా వెనుకున్నాడు, వస్తున్నాడు. నీ నమ్మకాన్ని చూసిన దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇవ్వడం ఆయనకి ఇష్టం. ఆయనకేంటి? గట్టిగా చెప్పాలా? ఆయనకి ఇవ్వడం ఇష్టం. నాకైతే తీసుకోవడం ఇష్టం. మనిషికి తీసుకోవడం ఇష్టం, దేవుడికి ఇవ్వడం ఇష్టం. రైట్? అయితే అది పొందుకోవాలంటే ఇప్పుడు ఏమి అంటున్నాడు? నీకేం కావాలో అడుగు. అయితే ఇప్పుడు ఎలీషా ఏమంటున్నాడు? నాకు ఒకటి కావాలి, అది నీకు పొందుకోవాలి. అడిగింది పొందుకోవాలంటే మనకు మూడు విషయాలు ఉండాలి. మొదటి విషయం, ఈరోజు ఎంతమందికి కావాలో దేవుడి దగ్గర మీరు కోరుకుని దేవుడు ఇస్తాడు. ఇవ్వాలంటే మీకు 3 విషయాలు కావాలి. మొదటి విషయం, ఆ దేవుడిచ్చింది మనకు కావాలంటే మొట్టమొదటి మనకేం కావాలో తెలుసా? పవిత్రమైన హృదయం కావాలి, నిష్కలంకమైన హృదయం. దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదం కావాలంటే నిష్కలంకమైన హృదయం కావాలి. అంటే గట్టిగా చెప్పాలా? పరిశుద్ధమైన హృదయంతో అడిగినప్పుడు పరిశుద్ధమైన దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. అంటే మన ఎలీషాకి ఏమన్నాడు అక్కడ? నేను ఎత్తబడుతున్నప్పుడు నువ్వు చూస్తే ఖచ్చితంగా అది నీకు దొరుకుతుంది. అక్కడ ఎలీషాతో ఏమంటున్నాడంటే, నాతో నడిచేవాడు ఇంతవరకు, నీ నమ్మకాన్ని చూశాను, నీకు నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఆ ఇవ్వాలంటే ఏం చేయాలంటే నేను ఎత్తబడిన వరకు నా వైపు చూడాలి. దేవుడిచ్చింది కావాలంటే ముందు ఏం చేయాలి? నీకు పవిత్ర హృదయంతో దేవుడిని చూడు, లేదా నిష్కలంకమైన హృదయంతో, కల్మషం లేని హృదయంతో. ఎప్పటి వరకు? దేవుడిచ్చింది నీకు అప్పుడు కనబడుతుంది. దేవుడిచ్చింది నీకు కనబడాలంటే ముందు నీ హృదయం మారాలి, పవిత్రమైన హృదయంతో. పవిత్రమైన హృదయం ఎలా ఉంటుంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. ఆ పవిత్ర హృదయం ఎలా ఉంటుందంటే అందరితో సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా దేవుడిచ్చిన చూడలేవు తల్లి. అమ్మ, దేవుడికి ఇచ్చాడు, కానీ ఎందుకు నేను చూడలేకపోతున్నావు అంటే ఆ ఇచ్చినంత వరకు పరిశుద్ధత హృదయం నీలో లేదు. మన నీతి అనుకుంటున్నాం, మన నీతి బట్టి దేవుడు ఇస్తాడని. మన నీతి కాదు, మన నీతి మురికి గొడ్డలతో సమానం. మన నీతి ఎలాంటిదో చెప్పనా? యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనం చూడండి. మన నీతి ఎలాంటిదో. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. మేమందరూ అపవిత్రులైనటువంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ. చూసారా ఎంత బాగా ఒప్పుకుంటున్నాడు? మనము పరిశుద్ధులు కల ఒప్పుకోవాలి. ప్రభు మందిరంలో ఉపవాసం ఉన్న మనము, ప్రభు నేను నా నీతి యథార్థమైంది కాదయ్యా, మురికి గొడ్డలతో సమానం. మరి మన నీతి బట్టి దేవుడు ఎలా కనబడతాడు? దేవుడు ఇస్తాడు, దేవుడెవడు? దేవుడు చూడాలంటే పవిత్రమైన హృదయంతో దేవుణ్ణి, దేవుడిచ్చినవన్నీ పొందుకోవాలంటే నీలో హోలీ పరిశుద్ధమైనటువంటి హృదయం కావాలి, నిష్కలంకమైన హృదయం. ఈ నిష్కలంకమైన హృదయం ఎప్పుడు వస్తుంది? మన పాపాన్ని ప్రభు దగ్గర
ఇది ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన దేవుడు ఇచ్చినవన్నీ పొందుకోవాలంటే, దేవుడు మనకి ఇచ్చిన మనం చూడాలంటే, ముందు ఆ పరిశుద్ధమైన దేవుడిని చూడాలంటే మన మనసు ఎలా ఉండాలో? నిష్కలంకంగా ఉండాలి. నిష్కలంకంగా ఉన్నప్పుడు దేవుడిచ్చినవన్నీ నీకు కనబడతాయి. దేవుడే కనబడతాడు, మరి దేవుడి చేతులు ఉన్నవన్నీ కనబడతాయి. నిజం తెలుసా? కొన్ని చేయవలసినవి చేయాలి, చేయవలసినవి చేయకపోతే దేవుడిచ్చిన మనం చూడలేదు. నేను ఉదయకాలము నేను పాస్టర్ గారు కూర్చున్నాం, మాట్లాడుకుంటూ నా స్పెట్స్ తీసి ఏం చేశానంటే, డీప్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ ఫ్రిడ్జ్ లో పెట్టేసి తలుపేస్తాను. ఆ ఫ్రిడ్జ్ లో పెట్టి తప్పేసి ఇది ఉంటే తప్ప ఈ వాకింగ్ కనబడదు. ఇప్పుడు కనబడట్లే. పాస్టర్ గారు అన్నారు, ఏమండి ఫ్రిడ్జ్ లో పెట్టారు స్పెట్స్ అంటే, బాగా కనబడతాయా అన్నారు. బాగా కనబడతాయి, ఫ్రిడ్జ్ లో పెడితే ఏమనుకుంటున్నాను. అవునా అన్నారు. నీకు తెలియదులే, బాగా కనబడతాయి. ఎక్కడ చూసారండి అంటే, నేను వాళ్ళ దగ్గర చూశాను, చదివాను యూట్యూబ్ లో, అల్లా చెప్తారు ఇది చెప్పారు. తీరా డీప్ ఫ్రిడ్జ్ నుండి తీశాను, ఏమైపోయింది? ఐస్ అయిపోయింది. ఐస్ అయిపోయి ఇలా పెట్టుకుంటే ఉన్నవి కూడా కనబడట్లే. మీలాగే నవ్వారు పాస్టర్ గారు, మీలాగే నవ్వారు. కొద్ది నిమిషాలు అయిన తర్వాత ఆ మీద ఉన్నటువంటి ఐస్ ఎలాగైతే కనబడకుండా ఉందో దాన్ని ఏం చేశానంటే, ఒక పొడి పేపర్ తీసుకొని ఈ గ్లాసులన్నీ తుడిచాను. తుడిచినప్పుడు దీని మీద ఉన్నటువంటి ప్రతి డాగు కూడా చెరిగిపోయి కొత్తగా తయారైంది. క్లియర్గా అయిపోయింది. అప్పుడు పాస్టర్ నిజమేనండి. అలాగే మన హృదయం కూడా పాపముతో నింటే ప్రభు సన్నిధిలోకి వచ్చి మనం ఏం చేయాలా? మన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన రక్తం మన ప్రతి పాపమును కడిగి యేసయ్యను చూసే కృప మనకు ఇస్తాడు. అంచేత మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం మాట ఉంటది. హల్లెలూయా. పవిత్ర హృదయం ఎలా అవుతుందంటే, పాపాన్ని మనం యేసయ్య దగ్గర ఒప్పుకోవాలి. ఎంతమంది ఒప్పుకుంటున్నారో నాకు తెలియదు, ఎంతమంది ఒప్పుకుంటున్నారో నాకు తెలియదు. మీరు ఒప్పుకుంటే మీరు ప్రభు ఇచ్చిన ప్రతి కార్యాన్ని చూడగలుగుతారు. తప్పకుండా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. దేవుడిచ్చింది మనం చూడాలంటే ముందు మన పాపాన్ని మనము ఒప్పుకొని ఏం చేయాలో గట్టిగా చెప్పాలా, విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడే యేసు రక్తం వల్ల పవిత్రులుగా చేస్తాడు. ఆమేన్. మన పాపం ఏంటి, మనలో ఉన్న పాపం ఏంటి చెప్తాను మీకు. 2 విషయాలే చెప్తాను, ఎక్కువ చెప్పను. మొదటి నీళ్ళు ఉందో లేదో అది నిర్ణయించుకో. హల్లెలూయా. వింటున్నారా? అందరూ వింటున్నారా? ఎంతమంది వింటున్నారు? స్తోత్రం చెప్పండి. నా మాట వినబడుతుందా? మనం అందరమే మురికి గుడ్డలు లాంటి వాళ్ళు. అంటే మన అందరిలో ఏముంది? పాపం ఉంది. పాపం ఉండగా దేవుడిచ్చిందే దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అమ్మా, నువ్వు చేసిన ఉపవాసానికి దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఏమి ఇస్తున్నాడో తెలియాలి కదా, అది ఎలాగిస్తున్నాడో తెలియాలి కదా. తెలియాలంటే ఆయన ఇచ్చిన ఆయన మనం ఏం చేయాలో చూడాలి కదా. చూడాలా లేదా? చూడాలంటే మనకి ఏమొద్దు? గట్టిగా చెప్పాలి, గట్టిగా. పాపం కదా. ఆ పాపం పోవాలంటే అసలు మనలో పాపం ఉందో లేదో ఒకసారి చూద్దామా? ఈ రోజు నువ్వు దేవుడిచ్చింది పొందాలంటే మొదటి పాపం ఏంటో తెలుసా? ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు. పెడతారుగా.
కావున నీవు ఆ ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, ప్రార్థన చేస్తుండగా ఎవరికైనా నీ మీద నీ సహోదరునికి ఎవరితో నేను గొడవాడేస్తే, అక్కడ నీ జ్ఞాపకం వస్తే అక్కడే మోకరించి నీ ప్రార్థన పక్కన పెట్టి మొదట నువ్వేం చేస్తావో తెలుసా, ఎవరి మీద కోపం ఉందో ముందు వాళ్ళతో సమాధానపడేటట్టు ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు పొందుకోగలవు. ప్రార్థన చేసే ముందు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా, మందిరానికి వెళ్తున్నావు, ఉపవాసం నుండి వెళ్తున్నావు, కానీ మనసులో ఎవరినేమో కోపం పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకోలేవు. ఒకవేళ ఎవరి మీద కోపం ఉంటే, నీకు ఎవరైనా వేస్తే నీ మనసులో బాధపడితే వెంటనే ముందు ప్రార్థన కంటే మోకాళ్ళు వేసి, ప్రభా ఫలానా వ్యక్తికి నేను ఇలాగా తప్పుగా ఆలోచించుకున్నాను, ఫలానా వ్యక్తి మీద నేను ఇలాంటి మాటలు ఆడాను, ఫలానా వ్యక్తితో నేను విరోధమయ్యాను, ప్రభా నన్ను క్షమించు ప్రభా అని నువ్వు అడిగితే నీ అర్పణ దేవుడు స్వీకరిస్తాడు ఖచ్చితంగా. ప్రియులారా, ఇది ప్రార్థనలో చేయవలసిన పని. ఇది ప్రార్థనకు వచ్చేస్తున్నావు, ప్రార్థన మోకాళ్ళు వేసేస్తున్నావు, పాటలు పాడేస్తున్నావు, ఆరాధన చేసేస్తున్నావు, వాక్యం వేస్తున్నావు, కానీ దేవుడు ఏది నీకు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు. దేవుడు నీకు ఇచ్చింది చూడాలంటే మొట్టమొదట మనం ఏం చేయాలా, ఎవరి మీదైనా మనకి, ఇక్కడ ఉన్నోళ్ళు చెప్పండి, నాకు ఎవ్వరి మీద లేకుండా వస్తున్నానండి రోజు అన్నోళ్ళు. మనసులో ఎవరి మీద ఒకరి మీద మనకేముంది, ఉండదు లేదా? ఉంది. మరి నీకు ఉందో లేదో కానీ నాకు మాత్రం ఉంది అని చెప్పి చర్చికి వచ్చి ఏం చేస్తాను, ప్రభువా వాళ్ళ మీద నాకు నా మాట వినలేదని కోపం అవుతుంది. ఇది వద్దంటున్నాడు, పాపం అంట. నా మాటని వినలేదని కోపం నీ మీద నాకు ఉండకూడదు. నేను సేవకునే, కానీ విశ్వాసం మీద నాకేముండకూడదు, కోపం ఉండకూడదు. అప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలోచించాడు. నేను తండ్రినే, కానీ నీ మీద కోపపడవలసిన దేవుడు ఒక్కడే. నీకు పెట్టాలన్నా దేవుడే పెట్టాలి, నీకు కొట్టాలన్నా పెట్టాలన్నా దేవుడే పెట్టాలి. కొట్టేవాడు ఆయనే, పెట్టేవాడు కూడా ఆయన. తిట్టేవాళ్ళు కానీ పెట్టే కోప నాకెక్కడ చెప్పండి. మరి పెట్టలేనోడు ఎందుకయ్యా నువ్వు తిట్టాలని దేవుడు అడుగుతాడు. ఇదే పాపం. ఒకవేళ తల్లి ఎన్ని రోజులు ఉపవాసం చేసావు, దేవుడు నీకు ఇచ్చింది, నీకు దాన్ని కనబడలేదని అంటున్నావు, దొరకలేదని బాధపడుతున్నావు. ఆ దొరక్కపోవడానికి కారణం ఏంటో తెలుసా, ముందు రోజు దేవుడి మందిరంకి వచ్చేటప్పుడు నీ మనసులో ఎవరి మీదైనా చిన్న విరోధం ఉంటే, ఎవరి మీదైనా చిన్న పగ ఉంటే, ఎవరి మీదైనా చిన్న అసూయ ఉంటే, ఎవరి మీదైనా చిన్న కోపము, ఒకవేళ నీ పిల్లల మీదే నీకుంటే, ఊరందరి మీద ఉండేటండి మా ఆయన మీద కదా నాకు కొంత కోపం అంటే, మీ ఆయన మీద కాదు, నీ పిల్లల మీద కదా, ఎవరి మీద ఉన్నా అది ఎదురుతేనే దేవుడిచ్చింది పొందుకోగలవు. ఏమవ్వాలంట, వదలాలి. అంచేత చక్కగా చదివామా, మరొకసారి చక్కగా చదువు. అమ్మా జాగ్రత్తగా ఆలకించండి. కావున మీరు బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే చర్చికి వచ్చినప్పుడు, ఆ చర్చికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తుండగా ఒకవేళ ఎవరి మీద, మీ మీద వాళ్ళకి కానీ మీకు వాళ్ళ మీద కానీ విరోధం వచ్చినట్టు జ్ఞాపకం ఉంటే, అక్కడ మీకు జ్ఞాపకం వచ్చి వెళ్ళి కాళ్ళు చేతులు పట్టుకొని బతిమాలేమని చెప్పట్లేదు. నీకు అక్కడ జ్ఞాపకం వస్తే ఏం చేయ, దేవుడి దగ్గర ఒప్పుకో. వాళ్ళు నీకు అనొచ్చు, అవే మాకు నువ్వేదో తిట్టుండొచ్చు, లేకపోతే వాళ్ళైనా నిన్ను. ఈ రెండు పాపాలు ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. నేను వాళ్ళేం తిట్టలేదండి, వాళ్ళే నాకు తిట్టారని అంటారు కదా. చాలా మంది ఇదే మనం తప్పించుకుంటాం. నేను వాళ్ళకేమో అన్నది పాస్టర్ గారు, వాళ్ళే నాకు అన్ని అనేసారని. అది కూడా నీ మనసులో ఉండకూడదు. వాళ్ళన్ని మాటలు నీ మనసులో ఇంత దేవుని ప్రార్థన ఆలకించాడు. మనం అనంగానే వాళ్ళ మాటలు మాత్రం మనకేముంటాయి, మీకు ఉందో లేదు కానీ నాకు మాత్రం ఎప్పుడండి ప్రార్థన చేస్తే సాగి వచ్చేస్తుంటే వాళ్ళు కన్నారు, వీళ్ళు కన్నారు, వాళ్ళ గండమా ప్రభువా, ఈ పనికి వాళ్ళు ఈ ఆలోచనలో వచ్చేస్తుంది. దేవుడు అది తప్పు అంటున్నాడు. నువ్వు అనకపోవచ్చు,
వాళ్ళన్నీ కూడా నీకేమనకూడదు, ఏమనకూడదమ్మా? అదే గొప్ప పాపం. నువ్వు అనకపోవచ్చు, నువ్వు మంచిదానివే, నేను కాదని అంటలేదు. కానీ ఇతరులు అన్నీ కూడా మనకి ఏమనకూడదు, జ్ఞాపకం ఉండకూడదు. మనకు ఒకటే ఒకటి అక్కడ ఉండాలా, యేసయ్య నా ప్రార్థన ఆలోచిస్తున్నాడు, యేసయ్య నాకు సమాధానం ఇస్తాడు, యేసయ్య నన్ను ఆశీర్వదిస్తాడు, నా తండ్రిని నేను చూడాలి. ఈ అడ్లో ఉంటే మన తండ్రిని మనం ఏం చూడగలం? ఈ ఆటంకాలన్నీ ఉంటే తండ్రి ఇచ్చిన నీకేం కనబడతాయి చెప్పు? ఏంటి, అద్దాలు అందులో తీశాను, వేసాను, వేసిన తర్వాత లేదేముంది? ఐసు మొక్కలు ఉన్నాయి. ఇలాగైనా కనీసం మామూలుగానే కళ్ళు కనబడి, ఇక వేసిన తర్వాత ఆ కళ్ళు వేసి కనబడట్లేదు. ఎప్పుడైతే ఐసు మొక్క దిమ్మల్ని తుడిచానో, ఆ పేపర్, ప్లేన్ పేపర్ పెట్టి ఎప్పుడైతే గ్లాసుని ట్యూన్ చేస్తామో అప్పుడు గ్లాస్ ఏమవుద్ది? క్లీన్గా. మీరు ఎప్పుడైనా చూడండి, కారు అద్దాల మీద ఏదైనా మంచు పడితే ఎంత నీరు కొట్టినా మంచు పోదు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఒక పేపర్ పెట్టి, ప్లెయిన్ పేపర్ పెట్టి చూడాలి. చూసినప్పుడు అద్దం మీద మచ్చలన్నీ పోతాయి. పిల్లలు గుడ్డ పెట్టినంత మచ్చలు పోవు, క్లాత్ పెడితే ఇంకా మచ్చలు ఎక్కువ అవుతాయి. అద్దం తుడిచేటప్పుడు చాలా జాగ్రత్త. ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే క్లాత్తో అద్దాలు తుడుస్తాం. క్లాత్తో తుడకూడదు. పేపర్ పెట్టి ఎప్పుడైతే అద్దం తుడుస్తావో ఈ అద్దంలో ఉన్న ప్రతి మచ్చ పోద్దు పిల్లలు. అలాగే మనలో ఉన్నటువంటి రక్తం, మనలో ఉన్న పాపం పోవాలంటే యేసు రక్తం ద్వారా కడుక్కోవాలి. ఆమేన్, ఆమేన్. మొదటి ఏం చేయాలా? మొదటి ఏం చేయాలమ్మా? గట్టిగా చెప్పాలా?
ప్రార్థన చేస్తున్నావు, ఎంత బాధపడి ఏడుస్తున్నావు. నా ప్రభు నీ కార్యాన్ని చేయలేదు. నీ జీవితంలో గొప్ప అద్భుతం చూడబోదు. నమ్మకంగా ఉన్నందుకు మెండైన దేవుడు, నమ్మకంగా ఉన్నందుకు మెండైన దేవుడు, మెండైన ఆశీర్వాదం, మెండైన కార్యాలు నిండున్నాయి. దేవుడు చేసిన కార్యాలు నీ చెవికి వినబడబోతున్నాయి. దేవుడు చేసిన కార్యాలు నువ్వు వింటావు తల్లి. కళ్ళారా చూశాడు, కళ్ళారా చూడగలిగాడు. కార్యాన్ని దేవుడు వినబోతున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వేమి కోరుకున్నావో, నీకేం కావాలో అడుగు, అది నీకు ఇవ్వబోతున్నాడు. ప్రభు నీకు ఇస్తున్నాడు. నీ కుటుంబం ప్రార్థన. నీ నామానికి వందనాలు స్తోత్రాలు చేస్తున్నట్టు ఈ ఉపవాస ప్రార్థన ధన్యవాదాలు ప్రభువా. మమ్మల్ని అందరినీ ఏర్పరిచి ప్రభు మీ సన్నిధిలో నిలబెట్టినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్టు ప్రభు ఎత్తబడిన యొక్క ప్రభు మా హృదయంలో ఫలింపచేయని ప్రభు అట్టి విధంగా నడిచే గొప్ప కృపను మాకు దయచేయండి. ఈరోజు నీ బిడ్డలు ఏమైతే నీ సన్నిధిలో అడుగుతున్నారో ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తున్నారు ప్రభు. ఇదిగో నేను నీ సన్నిధిగా ఏమైతే అడుగుతున్నారు నీ నామంలో వారికి బిడ్డగా అనుగ్రహించండి ప్రభు. వారు ఏది కావాలని ప్రభు నీ సన్నిధిలో అడుగుతున్నారు వారికి యేసు నామంలో దయచేయండి ప్రభు. దాన్ని గొప్ప అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యక్రియలు జరిగించండి. ఇంకా నీ సేవకుని బహుగా వాడుకొని ప్రభు. ఇదిగో వచ్చి ప్రతి బిడ్డను పేరు పేరు మనం ఆశ్రదించి గొప్ప చూపించమని యేసు క్రీస్తు అడిగి వేడుకున్నాము తండ్రి. తండ్రి రాజ్యం వచ్చి మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని తండ్రిని సహవాసం సమానం ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడి వచ్చి మనం ప్రత్యేకంగా ఇద్దరు ఆరాధనలో పాల్గొంటుంది సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.